ఒంగోలు నగరంలోని మినీ స్టేడియంలో నేడు అసలైన సంక్రాంతి వచ్చింది. గ్రామ సీమలకే పరిమితమైన వాతావరణాన్ని డీజేఆర్ ట్రస్ట్ నగర ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించింది. డీజేఆర్ ట్రస్ట్ మినీ స్టేడియంలో 2 రోజుల పాటు సంక్రాంతి వేడుకలను ఏర్పాటు చేసింది. 2వ రోజైన భోగినాడు అసలు సిసలైన సంక్రాంతిని డీజేఆర్ ట్రస్ట్ తీసుకువచ్చింది. తెల్లవారుజామునే వందల మంది ప్రజలు మినీ స్టేడియానికి చేరుకున్నారు. ప్రజలు మినీ స్టేడియంలో అడుగు పెట్టగానే పల్లె పండుగ కనిపించింది. ప్రధాన ద్వారం వద్ద అలంకరించిన గంగిరెద్దులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. హరిదాసులు కీర్తనలతో అలరించారు. గ్రామీణ ప్రాంతం ఉట్టిపడేలా పూరుగుడిసె వేశారు. చెరుకు గడ్డలు ఏర్పాటు చేశారు. దాని పక్కనే ఎద్దుల బండిపై ధాన్యం బస్తాలు ఉంచారు. దాని పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్టింగ్ లో వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, దుర్గమ్మ విగ్రహాలను ఏర్పాటు చేశారు. దాని పక్కనే దేవుళ్ల బొమ్మలతో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. అందమైన ముగ్గులు వేశారు. పొంగళ్లు పెట్టారు. ఈ వేడుకలకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా పంచకట్టుతో వచ్చారు. ఆయన సతీమణి డీజేఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దామచర్ల నాగసత్యలత, వారి కుమార్తెలు, ట్రస్ట్ డైరెక్టర్లు అనీషాలక్ష్మి, తనుజలక్ష్మిలు పాల్గొన్నారు. 12 అడుగులతో ఏర్పాటు చేసిన భోగి మంటను దామచర్లతో పాటు ఆయన కుటుంబ సభ్యులు వెలిగించడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారంతా ఆనందోత్సవాలతో కేరింతలు కొట్టారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సంప్రదాయ నృత్యం చేయడంతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. కోలాట బృందం భోగిమంట చుట్టూ కోలాట ప్రదర్శన చేసింది. గంగిరెద్దుల ప్రదర్శనను దామచర్ల, తన కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు వేడుకలకు వచ్చిన ప్రజలతో కలిసి వీక్షించారు.